రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన స్పీచ్ ఇక్కడ హైదరాబాద్ లో ఏదో ముస్లిం ఏరియాలోనే ఎక్కడో చేశారు ఈ స్పీచ్. అది చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది. వెళ్ళండి అడుక్కోండి ఓట్లు, మీకు అడుక్కుంటూ రాకపోతే బొచ్చెత్తుకొని వెళ్ళి ఇంటింటికి అడుక్కోండి అలా అని చెప్పి అక్కడ ముస్లిం వాళ్ళనో లేకపోతే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ని క్రిస్టియన్స్ నో అప్పీస్ చేయాలని చెప్పి హిందూస్ ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? ఏం మాట్లాడారు? హిందూస్ లో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంట. పెళ్ళైనోడికి ఒక దేవుడు అంట, పెళ్లి కానివాడికి ఒక దేవుడు అంట, తాగేవాడికి ఒక దేవుడు అంట, తాగనోడికి ఒక దేవుడు అంట, చికెన్ తినేవాడికి ఒక దేవుడు అంట, చికెన్ తిననోడికి ఒక దేవుడు అంట, పప్పు తినేవాడికి ఒక దేవుడు అంట. ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి చమత్కారంగా చలోక్తిలాగా కామెడీగా సటైరికల్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఈజ్ ఇట్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ ద కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ హిందూయిజం ని తక్కువ చేసి మాట్లాడటం, అపీలింగ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళని హ్యాపీ చేయాలా? నెహ్రూ దగ్గర నుంచి తీసుకొని అటుపక్క రాహుల్ గాంధీ ఏమో ఏమనంటే బీసీ ఎస్టీ ఎస్టీ అంటారు. యా ఆబ్వియస్లీ దేర్ షుడ్ బి, కానీ ఓన్లీ దట్ షుడెంట్ బి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద పవర్. డెవలప్మెంట్ అనేది కూడా చూపించాలి. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారండి? ఏం చేశారు? రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ లో ఒక దెబ్బకి. ఏంటండి ఇది? మాట్లాడే పాపం తగులుతుంది, పాపం అయితే తగులుతుంది. ముస్లిం ఏరియాలోకి వెళ్ళి కామెడీ చేసుకుంటే, లేకపోతే క్రిస్టియన్ ఏరియాకి వెళ్ళి కామెడీ చేసుకుంటే హిందూస్ ని తక్కువ చేయటం. తెలుగుదేశం నుంచే కదా మీరు వెళ్ళింది కాంగ్రెస్ కి. కాంగ్రెస్ వెళ్ళంగానే అలా తయారైపోవాలా? లేకపోతే మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అలా మాట్లాడితే గానీ సీఎం పొజిషన్ లో ఉండని చెప్పి? ఇక్కడ నుంచి డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ ఇస్తున్నారు కదా సెంటర్ లో, మీరు స్టేట్ డబ్బులన్నీ. డెవలప్మెంట్ అనేది లేదు. మళ్ళా వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. దమ్ముంటే ప్రగతి చూపించి ఓట్లు అడుక్కోండి. ముస్లింని తిట్టి హిందువుల దగ్గర, హిందువులు తిట్టి ముస్లిం దగ్గర, లేకపోతే హిందువులు తిట్టి క్రిస్టియన్స్ దగ్గర ఓట్లు తెచ్చుకొని ఎన్నాళ్ళు బతుకుతారు? మేలుకుంటారు. వాళ్ళకి కూడా తెలివి వస్తుంది, ముస్లింలకు కూడా వస్తుంది తెలివి. అరే ఎదవలు చేస్తున్నారు మమ్మల్ని ఈ దేవుడి పేరు చెప్పని చెప్పి. ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం గానీ మినిమం కామన్ సెన్స్ గానీ ఉండాలి. రిలీజియస్ హేట్రెడ్ మీరే యాజ్ అ సీఎం ఎక్కువ చేస్తున్నట్టు.